ఇవాళ నేను ఒక ముస్లిం అమ్మాయి గురించి చెప్తాను. ఆ అమ్మాయి గురించి న్యూస్ చదివాక నాకు చాలా బాగా అనిపించింది. న్యూస్ ఏంటంటే, ఆ అమ్మాయి పంచాయతీ డెవలప్మెంట్ కమిటీ చైర్పర్సన్‌గా పనిచేస్తుంది. ఒక నెల రోజుల కిందట నారాయణ అనే వ్యక్తి బలహీనంగా, ఆకలితో అలమటిస్తూ దుకాణం ముందు ఇఫ్రానాకు కనిపించారు. అయితే ఆయనకి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందన్న పరిస్థితి అర్థమైంది. అయితే ఆవిడ చారిటబుల్ ఫౌండేషన్ వాలంటీర్ల సాయంతో కోలికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో తానే స్వయంగా జరిపించారు. అయితే కొన్ని రోజుల తర్వాత నారాయణ గారు చనిపోయారు. స్థానిక పోలీసులు ఆయన కుటుంబానికి ఈ విషయాన్ని చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి కుటుంబ సభ్యుల నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే ఈ విషయం ఇర్ఫానా దృష్టికి వచ్చింది. దీంతో ఉప్పల హిందూ శ్మశాన వాటికలో ఆమె దగ్గరుండి నారాయణ గారికి తుది వీడ్కోలు పలికారు. గౌరవంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే ఈ విషయంపై ఇర్ఫానా మాట్లాడుతూ, ఒక కూతురులా నేను నారాయణ గారికి అంత్యక్రియలు జరిపించాను. మతం రాజకీయం కంటే కూడా మానవత్వం గొప్పదని నమ్మే వ్యక్తిని నేను చేసిన ఈ పనికి మా వర్గంలో ఎవరు కూడా వ్యతిరేకించలేదని చెప్పారు. అయితే ఈ ఇన్సిడెంట్ బాగా వైరల్ అవడంతో ఎంపీ రాజ్మోహన్ ఉన్నిదాన్ ప్రజాసేవలో ఇది నూతన శకానికి చిహ్నం, ఆశాకిరణం అంటూ ఇఫ్రానాని అభినందించారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మతం రాజకీయం కంటే కూడా మానవత్వం గొప్పది. జై భీమ్, జై భారత్.